కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం సుప్రసిద్ధ శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కర్ణాటక స్టేట్లో దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్లో సుల్య తాలూకాలోని సుబ్రహ్మణ్య గ్రామంలో ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్పదేవుడిగా ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పమైన వాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యుడి చెంత శరణు పొందాయని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ క్షేత్రాన్ని దర్శించేవారు కుమారధార నదిని దాటి దర్శనానికి వచ్చే ముందు కుమారధార నదిలో స్నానం చేస్తారు. దేవస్థానం వెనుక డోర్ గుండా వెళ్ళి గుడికి చేరుకొని మూల విరాట్ దర్శనం జరుగుతుంది. బయట గరుడ స్తంభం ఉంటుంది. లోపల ఇప్పటికీ నివాసం ఉన్న వాసుకి సర్పం విషవాయువుల నుండి కాపాడటానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠించబడ్డది. అంటే వాసుకి యొక్క సర్పం లైవ్గా ప్రజెంట్ ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఉంది. పీఠం పై భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కింద భాగాల్లో వాసుకి, తర్వాత క్రింద భాగంలో శేషనాగు లైవ్గా ఉన్నటువంటి క్షేత్రం. అక్కడ కింద బిలం ఉంటుంది. ఆ యొక్క క్షేత్రం చుట్టూ కూడా 6 బిలాలు ఉంటాయి. ఈ బిలంలో ఇప్పటికీ ఆ శ్వాస, కొన్ని బిలాల్లో మనం కొంత దూరం ప్రయాణించి ఆ దర్శనం చేయొచ్చు. ఆ యొక్క శ్వాసలు ఇప్పటికీ వినపడుతుంటాయి. ఇది లైవ్ వెళ్ళి కొన్ని బిలాల దర్శనం చేసిన వరకు తెలుస్తుంది. ఇప్పటికీ ఆ బిలాలు, కొన్ని బిలాలు మూసివేసినారు. అది స్వయంగా ఇప్పటికి చూడవచ్చు మనం. అసలు పురాణాల ప్రకారం ఈ షణ్ముఖుడు తారకాసురుణ్ణి, శూర పద్మాసురుణ్ణి వారి అనుచరుల సమేతంగా సంహరించి తన సోదరుడు గణేశునితో కలిసి ఈ కుమార పర్వతం చేరుకున్నాడు. రాక్షస సంహారం వల్ల సంతోషంగా ఉన్న ఇంద్రుడు తన కుమార్తె దేవసేననిచ్చి కుమారస్వామికి ఈ కుమార పర్వతం పైనే మృగశిర మాసం శుద్ధ షష్ఠి నాడు వివాహం చేసిండు. ఈ వివాహానికి ఏం చేసి భూమి మీద ఉన్న మొత్తం పుణ్యనదులు, తీర్థాల జలాలను తెచ్చి మహాభిషేకం నిర్వహించినారు. అలా పుణ్యనదుల కలయిక నుండే ఇప్పుడు ప్రవహించే కుమారధార నది ప్రస్తుతం మనకు ఆ నదిగా కనపడుతుంది, కుమారధారగా. ఆ యొక్క జలాల వాటరే ఇప్పుడు ఉన్నటువంటి కుమారధార. ఇది స్పష్టంగా పురాణాలలో, స్కాంద పురాణంలో స్పష్టంగా ఇవ్వబడ్డది. సర్పరాజు వాసుకి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలోని బిలద్వార గోలలో ఇప్పటికీ తపస్సు చేస్తుండు. ఆ కాలంలో శివుణ్ణి తపస్సు చేస్తూ ఉంటే వాసుకి తపస్సుకి ప్రసన్నించిన శివుడు కుమారస్వామికి ఎల్లప్పుడూ తన ప్రియభక్తుడు వాసుకి అండగా ఉండమని చెప్తాడు. అందుకే వాసుకి కానీ నాగరాజుకి కానీ చేసే పూజలు కుమారస్వామికి చేసినట్లే. ఈ క్షేత్రంలో జరిగే సర్ప సంస్కార పూజలు చాలా ఉంటాయి. అంటే సర్పదోష నివారణకు సంబంధించినవి. దాంట్లో ఒకటి ఆశ్లేష బలి పూజ అంటారు, 2 సర్ప సంస్కార పూజ అంటారు. ఈ అతి ముఖ్యమైన ఈ క్షేత్రంలో, ఎందుకంటే లైవ్గా అక్కడ స్వామి ఉంది కాబట్టి ఈ ఆశ్లేష బలి పూజని ఆశ్లేష నక్షత్రంలో ఒక రోజులోనే చేస్తారు అక్కడ పూజారులు. అట్లా సర్ప సంస్కార పూజ అంటే దాన్ని సర్పదోష పూజ అంటారు. అది ఇక్కడ సర్పదోషం నుండి విముక్తి పొందడానికి, అంటే నాగుల నుండి విముక్తి పొందడానికి, నాగుల దోషం నుండి విముక్తి పొందడానికి భక్తులు ఈ పూజ చేస్తారు. ఇది 2 రోజులు అక్కడ పూజారులే నిర్వహిస్తారు. ఇది ఆన్లైన్లో చాలామంది బుక్ చేసుకుంటారు. అక్కడ వెళ్ళి కూడా ఇది మనం అమౌంట్ పే చేసి వాళ్ళ పూజలు చేసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ ఈ యొక్క వాసుకి సర్పము అండ్ శేష సర్పము అండ్ ఎన్నో నాగులు ఇప్పటికీ ఈ యొక్క శివుణ్ణి ఆరాధించడం జరిగింది గతంలో. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తూ ఆ క్షేత్రంలోనే ఉండే, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వాటికి ఇబ్బంది కలగకుండా గరుడు నుంచి వాటిని కాపాడి వాటిని చింతన చేర్చుకుండు కాబట్టి ఆ యొక్క క్షేత్రంలో ఇప్పటికీ ఆ నాగులు సుబ్రహ్మణ్యుడిని